ఇది నా వాక్యము. 13వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహ పుష్పు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, హల్లెలూయా అని చెప్పి గొప్ప స్వరము వినబడిందంట. ఇదెక్కడ? పరలోక రాజ్యంలో. ఇదెక్కడ? భూమి మీద 1000 ఏండ్లు పరిపాలనలో. అంత మాత్రమే కాదు, భూమి మీద దేవునికి సర్వాధికారము ఇవ్వబడి ఉంది. సర్వాధికారము ఇవ్వబడి ఉంది. ఆ అధికారము దేవునిది. దేవునికి నీ జీవితం అప్పగించుకుంటే అధికారము నీలోనికి వస్తుంది. ఎప్పుడైతే అధికారము నీలోనికి వస్తుందో నీ చుట్టూ ఏలుబడి చేస్తున్న పరిస్థితులన్నీ కూడా నీ కాళ్ళ దగ్గర లొంగిపోతాయి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20లో సమాధానకర్తయగు దేవుడు సాతానుని శీఘ్రముగా మీ పాదాల కింద చితుక తొక్కించునని వాగ్దానం ఇచ్చాడు. ఎందుకు? దేవుడు సాతానుని చితుక తొక్కాడు. దేవుడు మనతో పాటు ఉన్నాడు అనుకోండి, ఆ అధికారం కూడా మనకి ఉంటుంది. ఒకళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు అనుకోండి, ఆ సంపద అతను, తన భార్య, పిల్లలు, కుటుంబం అంతటికీ కూడా ఎలా అయితే ఉపయోగపడుతుందో, ఎలాగైతే ఆ యొక్క హోదా ఉపయోగపడుతుందో, ఎలాగైతే ఆ యొక్క అధికారము ఈ కుటుంబం మీద ఉపయోగపడుతుందో, మన తండ్రి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన గొప్ప దేవుడు. ఆయన అధికారి. ఆయనకు భూమి మీద అధికారం ఇవ్వబడి ఉన్నది. మనం ఎప్పుడైతే యేసయ్య యొక్క బిడ్డల వలె మారిపోతామో అదే అధికారం మనలో కూడా ఏలుబడి చేస్తుంది. ఎప్పుడైతే అధికారం మనలో ఉంటుందో, లోకంలో ఏలుబడి చేస్తున్న సమస్యలు ప్రభు వారి పాదాల క్రింద ఎలా అయితే లొంగిపోయాయో మీ పాదాల కింద కూడా అలాగే లొంగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.